హలో అండి, వెల్కమ్ టు మా ఇంటి రుచి మనపై కిచెన్. నేను ఇవాళ చేయబోయే రెసిపీ పప్పు చెక్కాలు చేస్తున్నాను. ముందుగా ఇక్కడ నేను ఒక 250 గ్రామ్ పైన రైస్ ఫ్లోర్ తీసుకున్నాను, బియ్యం పిండి. ఇక్కడ నానేసి పెట్టుకున్న పెసరపప్పు తీసుకున్నాను, ఇది కూడా ఇందులో వేసుకోవాలి. ఆ తర్వాత ముందుగానే నానేసి పెట్టుకున్న సాబుదాని, స్మాల్ సాబుదాని, ఇది ఒక 2 hours ముందు నానేసుకున్నాను. ఇది కూడా వేసి కలుపుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. అలాగే 1 టీ స్పూన్ నువ్వులు వేస్తున్నాను. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్. మీరు చిల్లీ పౌడర్ వద్దనుకుంటే గ్రీన్ చిల్లీ పేస్ట్ చేసి వేసుకోవచ్చు. అలాగే చిటికెడు పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్, ఉప్పు వేసుకోవాలి. అలాగే వేడి చేసి పెట్టుకున్న నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యికి బదులుగా బటర్ వేసుకోవచ్చండి, నేను ఇక్కడ నెయ్యి వేస్తున్నాను. నెయ్యి లేదంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. వేడి చేసి వేసుకోవాలి. ఇప్పుడు వీటినంతా బాగా కలుపుకోవాలి. అలాగే కొద్దిగా వేడి నీళ్ళు వేసుకోవాలండి. కొద్దిగా వేడి నీళ్ళు వేసుకుంటూ మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా తడిపి పెట్టిన పిండిని 10 minutes మూచి పెట్టుకోవాలి. 10 minutes తర్వాత నేను ఇక్కడ ఇలా చిన్నగా ఉండలు తీసుకొని స్మాల్ ఉండలు తీసుకొని ఇలా చేసుకున్నాను. ఇలా చేసుకొని ఇలా పేపర్ ఒక కవర్ మీద పెట్టుకోవాలి. మీ దగ్గర ఏదైనా పాలిథిన్ కవర్ ఉంటే తీసుకోండి. పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక బాక్స్కి కవర్ ఎక్కించి పెట్టాను. దీంతో మనం ఇప్పుడు ఇలా ఉత్తుక్కొని ఇలా జిప్పుకోవాలన్నమాట. ఉత్తుక్కుంటే ఇలా రౌండ్ షేప్ వస్తుంది. అలాగే అన్నీ చేసి పెట్టుకుందాము. నేను ఇక్కడ ఇలా అన్నీ వేసి పెట్టుకున్నాను. కిడ్స్ బుక్స్ బైండింగ్ కవర్ వస్తుంది కదండి, ఆ బుక్స్ బైండింగ్ కవర్ పైన అన్నీ వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక్కొక్కటి కవర్ నుంచి తీసుకొని ఇలా వేసుకోవాలి. కరకరలాడుతూ చాలా క్రంచీగా క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఇవి చెక్కాలు. ఏదైనా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్న 1 month దాకా ఉంటాయి. మనం ట్రావెల్ వెళ్ళినప్పుడు కానీ చాలా బాగుంటుంది. స్నాక్స్ బాక్స్లో కానీ, స్కూల్ పిల్లలు కానీ, పండగల టైంలో కానీ చేసుకోవడానికి చాలా టేస్ట్గా బాగుంటాయి. మిగతాయి కూడా ఇలానే మనం అన్ని కాల్చి పెట్టుకుందాము. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట. ఓకే అండి, ఎంతో క్రంచీగా క్రిస్పీగా ఉండే పప్పు చెక్కలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా చక్కగా చాలా బాగా వచ్చాయండి. చూడండి, ఇప్పుడు అయిపోతే చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.